స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం రీసెర్చ్ యాప్టిట్యూడ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. ఇది కంపల్సరీగా మనకి యూజీసీ నెట్ లో వస్తుందండి. సో ఇది వన్ షాట్ మ్యారథాన్ లో ఇచ్చాను నేను. సో లెట్ us స్టార్ట్ ద టాపిక్. టైప్స్ ఆఫ్ రీసెర్చ్. టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటంటే అసలు రీసెర్చ్ అనేది మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, ఆ డేటా అనేది ఏ విధంగా కలెక్ట్ చేస్తాము, ఈ రీసెర్చ్ అనేది ఏ విధంగా అప్లై చేస్తున్నాము అనే దాన్ని బట్టి రీసెర్చ్ అనేది క్లాసిఫై చేయబడింది. దాన్ని టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటారు. ఓకేనా. బేస్డ్ ఆన్ అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఏంటి, మనం ఏ విధంగా రీసెర్చ్ అనేది వాడుకుంటున్నాము అనే దాని మీద మనకి రీసెర్చ్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్యూర్ రీసెర్చ్ ఆర్ ఫండమెంటల్ రీసెర్చ్. దీన్నే బేసిక్ రీసెర్చ్ అని కూడా అంటారు. ఇది దేనికి యూజ్ చేస్తారంటే థియరీస్ ని డెవలప్ చేయడానికి. దీన్ని బేస్ రీసెర్చ్ అని ఎందుకు అంటారంటే ఎగ్జాంపుల్ తో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా, న్యూటన్ థియరీ. అది ఎందుకు యూజ్ చేస్తాము, న్యూటన్ థియరీ అనేది రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. ఆ రీసెర్చ్ బేస్ చేసుకుని రకరకాల రీసెర్చెస్ అనేవి చేశారు. అవునా. అంటే న్యూటన్ అసలు యాపిల్ ఎందుకు కిందకే పడుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా జరుగుతుంది అని చెప్పి గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి ఫస్ట్ అతనే కదా ఫస్ట్ రీసెర్చ్ చేసింది. తర్వాత అది బేస్ చేసుకుని రకరకాల ఎన్నో రీసెర్చెస్ అనేవి జరిగాయి. మన ఎర్త్ గురించి ఎన్నో కనుక్కున్నారు. సో దాన్ని ఫండమెంటల్ రీసెర్చ్ అంటారు. అందుకని అంటే బేస్ అనమాట. అది లేకుండా వేరే రీసెర్చ్ అనేవి లేవు. అంటే ఫస్ట్ అండ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఒక రీసెర్చ్ అనేది బిల్డ్ చేస్తున్నాం, దాన్ని ప్యూర్ రీసెర్చ్ లేదా ఫండమెంటల్ రీసెర్చ్ అంటారు. నెక్స్ట్ అది అప్లైడ్ రీసెర్చ్. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లేదా రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అప్పుడు మనం యూజ్ చేసే రీసెర్చ్ ని అప్లైడ్ రీసెర్చ్ అంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక కంపెనీలో ఒక సేల్స్ అనేవి ఎందుకు సరిగ్గా జరగట్లేదు, సేల్స్ అనేవి ఎందుకు తగ్గిపోయాయి అని చెప్పి చూస్తున్నాం అనుకోండి, అది ఒక మనకి అప్లైడ్ రీసెర్చ్ అనమాట. ఓకేనా. కొంచెం చెప్పండి. సో నెక్స్ట్ చూద్దాము అప్లైడ్ రీసెర్చ్. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటంటే మనం ఎక్కడ రీసెర్చ్ ని వాడుకోవడం, అర్థమైందా, ఎలా అప్లై చేస్తున్నాం, అందుకే దీని పేరు అప్లైడ్ రీసెర్చ్. సో ఇది కానీ ఫండమెంటల్ రీసెర్చ్ కానీ రెండు కూడా బేస్డ్ ఆన్ అప్లికేషన్ అనమాట. అంటే ఏ విధంగా రీసెర్చ్ అని వాడుకుంటున్నామో దాన్ని బట్టి 2 టైప్స్గా డివైడ్ అయింది. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ప్రాక్టికల్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ మీద మనం రీసెర్చ్ చేస్తుంటే దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అంటారు. అంటే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి అప్లైడ్ రీసెర్చ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో సేల్స్ అనేవి తగ్గిపోయాయి అనుకో, కారణాలు ఏంటి అని చెప్పి మీరు ఒక రీసెర్చ్ చేస్తున్నారు, దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటిది అంటే బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, మనకి ఉద్దేశాలు. ఓకేనా. మనకి ఎందుకు ఏ ఉద్దేశంతో మనం ఈ రీసెర్చ్ అనేది చేస్తున్నాము అనే దాన్ని బేస్ చేసుకుని మనం రీసెర్చ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే డిస్క్రిప్టివ్ రీసెర్చ్. డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే డిస్క్రైబ్స్ ఎ సిచ్యువేషన్, ఫినామినన్ ఆర్ పాపులేషన్ సిస్టమాటికల్లీ. అంటే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం చేసే రీసెర్చ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఉందనుకోండి, పాపులేషన్ సర్వే చేసాం మనం. పాపులేషన్ సర్వేలో మనకి ఏం తెలుస్తుంది, లాస్ట్ ఇయర్ ఎంత పాపులేషన్ ఉంది, ఈ ఇయర్ ఎంత పాపులేషన్ పెరిగింది అనేది తెలుస్తుంది. అంతేకాని మనం ఎంత మెన్ పెరిగారు, ఎంత ఉమెన్ పెరిగారు ఇలా చూస్తాం, కానీ ఎందుకు పెరిగారు, ఎందుకు పాపులేషన్ అనేది పెరిగింది అనే దాన్ని మనం చూడం అనమాట. ఇందులో వాట్స్ హ్యాపెనింగ్ అనేది చూస్తాం, కానీ వై హ్యాపెనింగ్ అనేది మనం చూడం. అందుకే ఇది డిస్క్రిప్షన్, జస్ట్ సిచ్యువేషన్ ని డిస్క్రైబ్ చేస్తుంది అంతే. నెక్స్ట్ కోరిలేషనల్ రీసెర్చ్. కోరిలేషనల్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఏదైనా 2-3 వేరియబుల్స్ మధ్య రిలేషన్ ని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో ఏంటంటే స్టూడెంట్స్కి టీచింగ్ని బట్టి మార్క్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయి. ఇక్కడ రెండు వేరియబుల్స్, టీచింగ్, మార్క్స్. ఈ 2 వేరియబుల్స్ తీసుకుని నేనేం చేశాను, వాటి మధ్య రిలేషన్ అనేది చూస్తున్నాను అనుకోండి. వాటి మధ్య రిలేషన్ చూస్తూ ఒక రీసెర్చ్ చేశాను, దాన్ని కోరిలేషనల్ రీసెర్చ్ అని చూద్దాము. ఎక్స్ప్లనేటరీ రీసెర్చ్. ఎక్స్ప్లనేటరీ రీసెర్చ్ అంటే ఇట్ క్లారిఫైస్ వై అండ్ హౌ ఏ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. అంటే ఏంటంటే ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దానికి ఒక సిచ్యువేషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఏ సిచ్యువేషన్స్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎందుకు, ఎలా అని చెప్పేసి నేను ఒక రీసెర్చ్ చేశాను అనుకో, దాన్ని ఎక్స్ప్లనేటరీ రీసెర్చ్. అంటే ఒక సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్. ఎక్స్ప్లోరేటరీ అంటేనే అన్వేషించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా
ఏదో ఎగ్జాంపుల్ ఒక కొత్త గ్రహం అనేది ఒక ప్లానెట్లో ఒక కొత్త ప్లానెట్ అనేది నేను కనుగొనడానికి ట్రై చేస్తున్నాను అనుకోండి ఒక అంతరిక్షంలో. ఓకేనా, యూనివర్స్లో ఏమైనా ఉందేమో, గెలాక్సీలో ఏమైనా కొత్తగా ఏమైనా ప్లానెట్ ఉందా అని చెప్పి రీసెర్చ్ చేస్తున్నాను. అంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏ స్మాల్ ఆర్ లిటిల్ నోన్ ఏరియా టు యాక్సెస్ ఫీజిబిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ మనకి తెలియని దానికి ఏదైనా చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే, అన్వేషిస్తుంటే దాన్ని ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటారు. ఓకేనా, ఇక్కడ బేస్డ్ ఆన్ అప్లికేషన్ అయింది, బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్ అయింది. నెక్స్ట్ ది బేస్డ్ ఆన్ ఎంక్వైరీ మోడ్. ఎంక్వైరీ మోడ్ అంటే ఏంటంటే మనం మన యొక్క డేటాని కలెక్ట్ చేస్తాం కదా రీసెర్చ్లో, ఆ డేటాని కలెక్ట్ చేసే పద్ధతిని బట్టి కూడా మనకి ఇక్కడ ఏంటి అంటే రీసెర్చ్ అనేది క్లాసిఫై అయి ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే స్ట్రక్చర్డ్ రీసెర్చ్, స్ట్రక్చర్డ్ అప్రోచ్, అన్స్ట్రక్చర్డ్ అప్రోచ్. స్ట్రక్చర్డ్ అప్రోచ్ అంటే ఏంటంటే ఈ అప్రోచ్లో ఆల్రెడీ మనకి స్ట్రక్చర్ అంటే ముందుగా ప్రీ ప్లాన్డ్గానే రీసెర్చ్ అనేది ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందుగానే ఇంత మెజర్ చేయాలి అని ఒక క్వాంటిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టూల్స్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అది ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ రీసెర్చ్. క్వాంటిటేటివ్ అప్రోచ్ రీసెర్చ్ అంటే ఏంటి, మనం ఒక టూల్స్ యూస్ చేస్తాం, నెంబర్స్ స్టాటిస్టిక్స్లో మనం మెజర్ చేయాలి అని ఒక పద్ధతి. అలాగే క్వాలిటేటివ్ రీసెర్చ్ అన్స్ట్రక్చర్డ్ అప్రోచ్లో ఎగ్జాంపుల్ చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అన్స్ట్రక్చర్డ్ అంటే ఎందుకని క్వాలిటేటివ్ రీసెర్చ్లో మనం బిహేవియర్ గురించి, ఒక ఎమోషన్స్ గురించి, ఒక ఒపీనియన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్స్లో ఎంప్లాయీస్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనే దాన్ని బట్టి దానికోసం మనం డేటా కలెక్ట్ చేయాలనుకోండి. ఆ డేటా అనేది ఒక క్రమ పద్ధతిలో వెళ్ళదు, ఫిక్స్డ్గా ఉండదు అనమాట. ఫిక్స్డ్గా ఉండకుండా అది ఎప్పటికప్పుడు దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది, డేటా కలెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇట్ అలౌస్ ద ఫ్లెక్సిబిలిటీ, ఫోకసెస్ ఆన్ అండర్స్టాండింగ్ ఏ ఫినామినన్, ఎక్స్పీరియన్సెస్, మీనింగ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఏంటి, దాని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఉందనుకోండి, స్ట్రెస్ని వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే ఒక్కొక్క స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఒక్కొక్కరు. అవునా, ఒకరు హైయెస్ట్ లెవెల్స్ ఉంటాయి, యాంగ్రీ లెవెల్స్, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి మనం ఏంటంటే మన యొక్క డేటా కలెక్షన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక స్ట్రక్చర్డ్లో ఒక పద్ధతి ప్రకారం జరగదన్నమాట. ఇదైతే ఒక పద్ధతి ప్రకారం న్యూమరికల్లో స్టాటిస్టికల్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఎన్ని మార్క్స్ అనేవి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి పెరిగాయి అని చెప్పేసి ఈ ఇయర్కి ఆ ఇయర్కి అని చూస్తున్నాం అనుకోండి. ఒక 90% ఎంత పర్సంటేజ్లో పెరిగాయి అని మార్క్స్ కలెక్ట్ చేస్తాం. ఓకేనా, ఆ ఇయర్ మార్క్స్, ఈ ఇయర్ మార్క్స్. సో ఇది ఒక స్ట్రక్చర్, ఒక పద్ధతిలో ఒక న్యూమరికల్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ చూద్దాము మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్. మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటంటే రీసెర్చ్ చేసే పద్ధతి. ఈ రీసెర్చ్ చేసే పద్ధతి అంటే ఏంటంటే మనం ఇందాకేం చూసాము, రకరకాల టైప్స్ ఆఫ్ రీసెర్చ్ చూసాం, రకరకాలుగా క్లాసిఫై అయింది రీసెర్చ్ అనేది. ఇది అలా కాదు, రీసెర్చ్ అనేది రకరకాల పద్ధతుల్లో చేస్తాం కదా, ఒక్కొక్క దాన్ని బట్టి అంటే మనం ఎటువంటి రీసెర్చ్ చేస్తున్నామో దాన్ని బట్టి రకరకాల పద్ధతులు వాడతాం అన్నమాట. ఆ పద్ధతులు ఏంటనేవి చూద్దాం. ఫండమెంటల్ రీసెర్చ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది దేనికోసం అంటే ఏదైనా ఒక థియరీని డెవలప్ చేయడానికి, థియరీస్ని, ఒక కొత్త నాలెడ్జ్ని కనుగొనడానికి, అది మనకి బేస్గా ఉండే రీసెర్చ్ అనమాట, ఆ బేసిక్ రీసెర్చ్. సో అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటి, ఏదైనా రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసే రీసెర్చ్. ఈ పద్ధతిని యూజ్ చేస్తాం అనమాట, ఈ అప్లైడ్ రీసెర్చ్ అని చేసే పద్ధతిని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ది ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్. ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటే నేను చెప్పాను విశ్లేషించడానికి, ఏదైనా కొత్తవి విశ్లేషించడానికి వాటికి ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ యూజ్ చేస్తాము. డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే ఏంటంటే డిస్క్రైబ్ ద పాపులేషన్ ఆర్ ఫినామినా, అంటే ఆ సిచ్యువేషన్ని డిస్క్రైబ్, ఏం జరిగింది అని జస్ట్ డిస్క్రైబ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఈ పద్ధతి యూజ్ చేస్తాం డిస్క్రిప్టివ్ రీసెర్చ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పాపులేషన్ సర్వే, అంటే పాపులేషన్ ఎంత పెరిగింది అనే సిచ్యువేషన్ తెలుసుకోవాలనే సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఎటువంటి పద్ధతి యూజ్ చేస్తారు, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ది అనలిటికల్ రీసెర్చ్. అనలిటికల్ రీసెర్చ్ అంటేనే అనాలిసిస్ ఎగ్జిస్టింగ్ డేటా ఆర్ ఫ్యాక్ట్స్ టు డ్రా ద కంక్లూజన్. అంటే ఆల్రెడీ మనకి ఉన్న డేటా ఉంటుంది కదా, డేటా కలెక్ట్ చేసి ఉన్నదాన్ని మనం అనలైజ్ చేసి విశదీకరించి ఇది ఎందుకు ఏంటి అనేది, ఆ డేటా ఆల్రెడీ ఉన్నదాన్ని, అంటే ఎవరో డేటా కలెక్ట్ చేశారు, ఆల్రెడీ దాని మీద రీసెర్చ్ జరిగింది, దాని మీద ఫ్యాక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, కనుగొన్నారు, అది తీసుకుని మీరు అనాలిసిస్ చేస్తున్నారు అనుకోండి,
అప్పుడు మీరు అనలైటికల్ రీసెర్చ్ డేటా ఆ పద్ధతి యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే ఇట్ స్టడీస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ బై మ్యానిపులేటింగ్ వేరియబుల్స్. అంటే ఏంటంటే కారణాలు, ఓకేనా, దీనికి కారణం ఎందుకు, దానివల్ల జరిగిన ఎఫెక్ట్ ఏంటి అని తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ పద్ధతిని యూజ్ చేస్తారన్నమాట. ఎగ్జాంపుల్, మీరు ఒక మెడిసిన్ అనేది ఇన్వెంట్ చేశారు. సో మెడిసిన్ కనుక్కున్న తర్వాత మీరు ఏం చేశారు, దాని ఎఫెక్ట్ తెలుసుకోవడానికి మీరు ఏం చేశారు, పీపుల్కి ఇచ్చారన్నమాట. దీనివల్ల దీని ఎఫెక్ట్ ఏంటి, దీని కాజ్ ఏంటి, దీని ఎఫెక్ట్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అని తెలుసుకోవాలనుకున్నారు. సో అలాంటప్పుడు మనం ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ యూజ్ చేస్తాం. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఏదైనా సంఘటన, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని మీద జరిగే రీసెర్చ్ని ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ అంటారు. అలాంటప్పుడు మనం యూజ్ చేసే రీసెర్చ్ పద్ధతిని ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ అంటారు. మనం అంటాం కదా పోస్ట్ పెయిడ్ అంటాం. పోస్ట్ పెయిడ్ అంటే ఏంటండి, మనం అన్నీ వాడేసుకుంటాం, మంత్ అంతా మనం కాల్స్కి యూజ్ చేసేసుకుంటాము, కాల్స్ చేస్తాము, ఆ తర్వాత మనకి బిల్ వస్తుంది, అవునా, దాన్ని పోస్ట్ పెయిడ్ అంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే మనం ఒక సంఘటన జరిగింది, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ అంటే ఫ్యాక్ట్స్ కనుగొనడానికి, నిజాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఎక్స్పోస్ట్ అంటే జరిగిన తర్వాత మనం చేసే రీసెర్చ్ కాబట్టి ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్. ఇట్ ఇన్వెస్టిగేట్స్ ఎ పాసిబుల్ కాజెస్ ఆఫ్టర్ అన్ ఈవెంట్ హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. అంటే జరిగిపోయిన దాని మీద మనం రీసెర్చ్ చేస్తాం అనమాట. ఎందుకు ఇలా జరిగిందని ఇన్వెస్టిగేట్, పాసిబుల్ కాజెస్ ఏంటి, ఎందుకు ఇలా జరిగిందని మనం చేస్తే దాన్ని ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్. హిస్టారికల్ రీసెర్చ్ అంటే ఏంటంటే పాస్ట్ ఈవెంట్స్ యూజింగ్ హిస్టారికల్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్. అంటే మనకు ఆల్రెడీ హిస్టరీలో రకరకాల డాక్యుమెంట్స్, రికార్డ్స్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు దాని మీద మనం రీసెర్చ్ చేస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 రూపీ కాయిన్స్ ఉన్నాయనుకోండి. కాయిన్స్ అనేవి ఇంతకుముందు ఎలా ఉండేవి, పాత కాలంలో 1950s ఆ టైంలో అందులో ఏమేమి కెమికల్స్ యూజ్ చేశారు, ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారు ఒక కాయిన్ ఫామ్ అవడానికి, అలాంటి పాస్ట్ ఈవెంట్స్ అంటే పాస్ట్ రికార్డ్స్, పాస్ట్ డాక్యుమెంట్స్, హిస్టారిక్ బేస్ చేసుకుని అప్పుడు ఏమేమి సింబల్స్ ఉన్నాయి అవన్నీ పాస్ట్ రికార్డ్స్లో ఉంటాయి కదా, అవన్నీ బేస్ చేసుకుని ఇప్పుడు మీరు రీసెర్చ్ చేస్తుంటే దాన్ని హిస్టారికల్ రీసెర్చ్ అంటారు. సో ఆ పద్ధతి ఎలాంటి ఈవెంట్స్ చేస్తుంటే మీరు ఈ హిస్టారికల్ రీసెర్చ్ పద్ధతి యూజ్ చేయాలి. సర్వే రీసెర్చ్ అంటే ఇట్స్ కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ శాంపుల్ యూజింగ్ క్వశ్చనీర్స్ ఆర్ ఇంటర్వ్యూస్. అంటే ఇది ఏంటంటే సర్వే, మనం ఒక శాంపుల్ ఆఫ్ పీపుల్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్స్ వేసాను, మీరు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేల్స్ పెరగట్లేదు అనుకోండి, సేల్స్ పెరగట్లేకపోతే నేను ఏం చేశాను, సోప్ సేల్స్ అనుకోండి, దాని మీద ఒక క్వశ్చనీర్ ఇచ్చాను. ఇంతకుముందు మన ఇంటికి అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు అంటే అలాగా మామూలుగా ఉంది కానీ ఒకప్పుడు అలా జరిగేది. వాళ్ళు ఇచ్చి ఒక సర్వే, మీకు ఏం నచ్చింది, శాంపుల్ సోప్ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, క్వశ్చనీర్స్ ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు, అవునా వాళ్ళు. సో ఆ క్వశ్చనీర్స్ ద్వారా, ఇంటర్వ్యూస్ ద్వారా మనం రీసెర్చ్ చేస్తాం, ఎందుకు కొంటున్నారు ఈ సోప్స్, ఎందుకు ఇలాంటి, అందులో ఏమేమి కలర్స్, ఏమి ఇష్టపడుతున్నారు, ఏ ఫ్రాగ్రెన్సెస్, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం సర్వే రీసెర్చ్ చేస్తాం. అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి, ఒక శాంపుల్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అనేది క్వశ్చనీర్స్ ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం సర్వే రీసెర్చ్ పద్ధతిని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కేస్ స్టడీ రీసెర్చ్ అంటే ఇట్ ప్రొవైడ్స్ అన్ ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్, గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్. ఇది మన కేస్ స్టడీ రీసెర్చ్ అంటే ఏంటంటే ఏదైనా ఇండివిజువల్ గురించి తెలుసుకోవాలనుకున్నారు, లేదా ఏదైనా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ అనేది ఎందుకు జరిగింది, ఎందుకు ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని చెప్పి దాని మీద ఎన్నో కేస్ స్టడీస్, ఇంతకుముందు ఏమైనా వేరైనా కంట్రీస్లో ఇలాంటి కేసెస్ ఉన్నాయేమని చాలా ఇన్ డెప్త్గా మనం ఇన్వెస్టిగేట్ చేశారు, దాన్ని కేస్ స్టడీ రీసెర్చ్ అంటారు. ఓకేనా, ఒక కేసు తీసుకుని దాన్ని రీసెర్చ్ చేయడం. క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ద ఎక్స్పీరియన్సెస్, ఒపీనియన్స్ అండ్ బిహేవియర్స్. అంటే మన ఏంటంటే ఒక మనిషి యొక్క ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒక బిహేవియర్ ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఎంప్లాయీస్ స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అనే దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. అండ్ అప్పుడు నేనేం చూస్తాను, ఏ కారణాల వల్ల వాళ్ళకి కోపం వస్తుంది, ఎప్పుడెప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని, అలా రకరకాల యాంగిల్స్లో నేను రీసెర్చ్ చేస్తాను. సో దీన్ని క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటారు. క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇది మనుషుల యొక్క బిహేవియర్స్ మీద, ఒపీనియన్స్ మీద,
అలాగే ఎక్స్పీరియన్సెస్ మీద మనకి రీసెర్చ్ ఫోకస్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఇలాంటి పద్ధతిని యూజ్ చేస్తాం, క్వాలిటేటివ్ రీసెర్చ్. అదే క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే ఇట్ ఫోకస్ ఆన్ న్యూమరికల్ డేటా, మన నెంబర్స్ మీద. ఓకేనా, డేటా అనేది ఏ విధంగా ఉంటుంది, నెంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నెంబర్స్ మీద ఆధారపడి మనం ఏం చేస్తామంటే అంటే డేటా అనేది ఏ విధంగా ఉంటుంది అంటే నెంబర్స్లో మనం చూపిస్తాం. అలాగే స్టాటిస్టికల్ అనాలిసిస్లో మనకు డేటా అనేది చేస్తాం. ఇది స్ట్రక్చర్డ్గా ఉంటుంది క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే. ముందే ఒక పద్ధతి పెట్టుకుంటాం, ఓకే ఇలా అనలైజ్ చేయాలి, ఇలా ఇంత డేటా అనేది కలెక్ట్ చేసుకోవాలి, నెంబర్స్లో కలెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో అప్పుడు క్వాంటిటేటివ్ రీసెర్చ్. క్వాంటిటీ అంటేనే అంతే కదా, ఒక మోతాదు అంటారు కదా. సో ఆ రీసెర్చ్ అనేది ఏంటంటే నెంబర్స్లోను స్టాటిస్టికల్ మెజర్స్లోనూ ఉంటుంది. సో ఏదైతే మనం టూల్స్ వాడుతున్నాం. మిక్స్డ్ మెథడ్స్ రీసెర్చ్. మిక్స్డ్ మెథడ్ రీసెర్చ్ అంటే ఇట్ కంబైన్స్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అప్రోచ్ ఇన్ వన్ స్టడీ. అంటే బోత్ క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్ రెండు కలిపి ఒకే స్టడీలో కనుక ఒకే దానికోసం చేస్తుంటే దాన్ని మిక్స్డ్ మెథడ్ రీసెర్చ్ అంటారు. ఓకేనా, సో సూపర్ షార్ట్ రివిజన్ చేశాను చూడండి. ఫండమెంటల్ అంటేనేమో బేసిక్ థియరీస్. బేసిక్ అంటే బేసిక్ రీసెర్చ్ చేస్తుంటే ఒక న్యూ నాలెడ్జ్ కోసము, న్యూ థియరీ కోసము బేస్ రీసెర్చ్ అనేది చేస్తుంటే దాన్ని ఫండమెంటల్ రీసెర్చ్ అంటారు. అప్లైడ్ అంటే రియల్ లైఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేసే రీసెర్చ్. ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ అంటే అన్వేషించేయడానికి, ఏదైనా అన్వేషించాలనుకున్నప్పుడు, విశ్లేషించాలనుకున్నప్పుడు ఇటువంటి ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్ యూజ్ చేస్తారు. అలాగే దేనైనా డిస్క్రైబ్ చేయాలి, సిచ్యువేషన్ని డిస్క్రైబ్ చేయాలి. ఎగ్జాంపుల్ పాపులేషన్ సర్వే, ఎందుకు పెరిగింది అనేది చూస్తున్నాం. సారీ, ఎందుకు కాదు, ఎంత పెరిగింది అనేది, వాట్ హ్యాపెండ్ అని చెప్పి డిస్క్రైబ్ చేయాలనుకున్నప్పుడు డిస్క్రిప్టివ్ రీసెర్చ్ పద్ధతి యూజ్ చేస్తాం. అలాగే ఏదైనా అనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు, అనలైజ్ చేయాలనుకున్నప్పుడు అనలైటికల్ రీసెర్చ్. అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్, దీని కారణాలు ఏంటి, దానివల్ల ప్రభావం ఏంటి అనేసి తెలుసుకోవాల్సినప్పుడు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ యూజ్ చేస్తాం. అదేంటి ఎగ్జాంపుల్ మెడిసిన్ చెప్పాను కదా. సో ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టర్ అంటే ఆఫ్టర్ ద ఈవెంట్, అంటే ఏదైతే జరిగిపోయిన సంఘటన మీద మనం రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్పోజ్డ్ ఫ్యాక్టర్ రీసెర్చ్ పద్ధతి యూజ్ చేస్తాం. హిస్టారికల్ రీసెర్చ్ అంటే ఏదైనా పాస్ట్ ఈవెంట్స్ తీసుకుని, పాస్ట్ రికార్డ్స్, పాస్ట్ డాక్యుమెంట్స్ తీసుకుని ఇప్పుడు మనం రీసెర్చ్ చేస్తున్నాం అనమాట. పాస్ట్ హిస్టరీని బేస్ చేసుకుని మనం రీసెర్చ్ చేస్తుంటే హిస్టారికల్ రీసెర్చ్. సర్వే అంటే క్వశ్చనీర్స్ ద్వారా, ఇంటర్వ్యూస్ ద్వారా కనుక మనం రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు సర్వే రీసెర్చ్ అనేది యూజ్ చేస్తాం. అలా కాదు, ఇన్డెప్త్ స్టడీ చేయాలి ఏదైనా కేస్ ఇండివిజువల్ మీద కానీ ఒక ఆర్గనైజేషన్ మీద కానీ, అప్పుడు మనం ఏం చేస్తామంటే కేస్ స్టడీ రీసెర్చ్ అనే పద్ధతిని యూజ్ చేస్తాం. క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఏదైనా ఎమోషన్స్ని, ఒపీనియన్స్ని, ఇండివిజువల్స్ యొక్క బిహేవియర్ గురించి తెలుసుకోవాల్సినప్పుడు క్వాలిటేటివ్ రీసెర్చ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా నెంబర్స్ యూజ్ చేస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ 90% మార్క్స్ ఎందుకు వచ్చాయి, ఎంతెంత పర్సంటేజ్ మార్క్స్ వస్తున్నాయి ఒక క్లాస్లో అని చెప్పేసి ఒక నెంబర్స్లో మనం ఒక రీసెర్చ్ చేయాలనుకున్నాం అనుకున్నాం. ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి ఒక 1 ఇయర్లో, ఎంత పాస్ పర్సంటేజ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. అలా అంటే ఒక న్యూమరికల్ డేటా అనేది మనం కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్ యూజ్ చేస్తాం. మిక్స్డ్ అంటే క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ రెండు యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు రీసెర్చ్, అప్పుడు మిక్స్డ్ మెథడ్ రీసెర్చ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇది మనకి మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్. సో నెక్స్ట్ చూద్దాము రీసెర్చ్ మెథడ్స్. రీసెర్చ్ మెథడ్స్కి మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం రీసెర్చ్ చేసే పద్ధతిని మనం మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ అంటాం. అలాగే రీసెర్చ్లో మనం యూజ్ చేసే డేటాని ఏ విధంగా కలెక్ట్ చేస్తాము, అలాగే డేటాని అనలైజ్ చేసే మెథడ్స్ని మనం రీసెర్చ్ మెథడ్స్ అంటాం. అంటే రీసెర్చ్ యొక్క టెక్నిక్స్ అండ్ టూల్స్ని రీసెర్చ్ మెథడ్స్ అంటాం. రీసెర్చ్లో యూజ్ చేసే టెక్నిక్స్ ఆర్ టూల్స్. ఫస్ట్ వన్ చూడండి, అబ్జర్వేషన్ మెథడ్. అబ్జర్వేషన్ మెథడ్ అంటే ఏంటంటే డేటాని మనం పీపుల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా, వాళ్ళ లేదా ఈవెంట్స్ ఫినామినాని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం డేటాని అనేది కలెక్ట్ చేస్తాం. ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్లో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనుకోండి. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కస్టమర్స్ ఏమేమి కొంటున్నారు, ఏ ప్రొడక్ట్స్ అధికంగా కొంటున్నారు అని చెప్పేసి నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ జస్ట్ అప్పుడు నేను డేటా అనేది రాసుకుంటున్నాను అనుకోండి. సో దాన్ని అబ్జర్వేషన్ మెథడ్ అంటారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అంటే ఏంటంటే వాళ్ళకి ఒక ఓరల్ ఫామ్లో మనం క్వశ్చన్స్ అడుగుతూ ఇంటర్వ్యూ చేస్తే, ఓకే ఇదైతే మీరు ఏం చేస్తారు, అలా ఇంటర్వ్యూ చేస్తూ మనం వాళ్ళ యొక్క రెస్పాన్స్ని మనం తెలుసుకుంటూ డేటా అనేది కలెక్ట్ చేస్తుంటే దాన్ని ఇంటర్వ్యూ మెథడ్ అంటారు. క్వశ్చనీర్ మెథడ్ అంటే ఏంటి అంటే మనం ఒక రిటర్న్ ఫామ్లో క్వశ్చన్స్ అనేవి ఇస్తాం. దానికి రెస్పాండెంట్స్ ఎవరైతే మనం డేటా పాపులేషన్ ఎవరైతే మనం శాంపుల్ చేస్తున్నామో
వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆన్సర్స్ రాస్తారనమాట. సో దాన్ని క్వశ్చనీర్ మెథడ్ అంటారు. ఇంటర్వ్యూ మెథడ్కి క్వశ్చనీర్ మెథడ్కి ఏంటంటే ఇంటర్వ్యూ మెథడ్ ఏమో ఓరల్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. క్వశ్చనీర్ మెథడ్ ఏమో రిటర్న్ ఫామ్లో ఉంటుంది. షెడ్యూల్ మెథడ్ అంటే ఏంటంటే మనం డేటాని అతనే కలెక్ట్ చేస్తాడో అతనే రాసుకుంటాడు. ఓకేనా, ఎవరైతే రీసెర్చర్ చేస్తున్నాడో ఆ ఇన్వెస్టిగేటరే డేటా అనేది రాసుకుంటూ ఉంటారు. అంటే క్వశ్చన్స్ అడుగుతూ ఫిల్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకేనా, క్వశ్చనీర్ అయితే అలా కాదు. క్వశ్చన్స్ అడిగి మనం క్వశ్చన్స్ ఫార్మాట్ ఒక ఫామ్ ఇచ్చేస్తాం, వాళ్ళే ఫిల్ చేస్తారు. ఓకే, ఇక్కడైతే రీసెర్చరే ఇన్వెస్టిగేటరే ఫిల్ చేస్తాడు. కేస్ స్టడీ మెథడ్ అంటే ఏంటంటే మనం ఇన్డెప్త్ స్టడీ ఆఫ్ ఎ పర్టికులర్ ఇండివిజువల్, ఏదైనా ఒక ఇండివిజువల్ గురించి కానీ ఒక ఆర్గనైజేషన్ గురించి కానీ ఏదైనా ఇన్డెప్త్గా మనం కేస్ స్టడీ అనేది చేయాలనుకోండి. సో అప్పుడు ఇది కేస్ స్టడీ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఏదైనా సిచ్యువేషన్, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, ఎలాంటి ఇంతకుముందు ఎలాంటి వాళ్ళకి వచ్చింది, ఇలాంటివి అనమాట. సర్వే మెథడ్ అంటే ఏంటంటే డేటా అనేది లార్జ్ పాపులేషన్ నుంచి కలెక్ట్ చేస్తాం. స్టడీ ఒపీనియన్స్, యాటిట్యూడ్, క్యారెక్టరిస్టిక్స్, అంతే కదా. సర్వే మెథడ్లో ఏం చేస్తాం మనం, శాంపుల్స్, ఎంత ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎటువంటి వాడుతున్నారు, ఇవన్నీ సర్వే మెథడ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే ఏంటంటే డేటా ఈస్ కలెక్టింగ్ బై మ్యానిపులేటింగ్ వేరియబుల్స్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్. ఆల్రెడీ తెలుసు మనకి ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ అంటే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్, మనం ఎందుకు అండ్ ఎఫెక్ట్, దాని యొక్క ఎఫెక్ట్ చూడటానికి మనం ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది యూజ్ చేసి మనం రీసెర్చ్ అనేది డేటా అనేది కలెక్ట్ చేస్తాం. కంటెంట్ అనాలిసిస్ మెథడ్ అంటే ఏంటంటే డేటాని కలెక్ట్ చేసి అనాలిసిస్ చేస్తాం. ఏ విధంగా, డాక్యుమెంట్స్ నుంచి, బుక్స్ నుంచి, కమ్యూనికేషన్స్ నుంచి, మీడియా నుంచి డేటా కలెక్ట్ చేసి అనాలిసిస్ చేస్తాం. అంటే కంటెంట్ని తీసుకుని అనాలిసిస్ చేస్తాం అన్నమాట. ఫోకస్ గ్రూప్ డిస్కషన్, ఇందులో డేటా మనం ఎలా కలెక్ట్ చేస్తాము అంటే డేటా ఈస్ కలెక్టెడ్ త్రూ గైడెడ్ డిస్కషన్స్ అమాంగ్ ఆల్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పార్టిసిపెంట్స్. అంటే మనం ఏదైనా రీసెర్చ్ మనం ఏం చేస్తున్నామో ఆ టాపిక్ ఇచ్చి ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ శాంపుల్ని తీసుకుని వాళ్ళకి ఒక గ్రూప్ డిస్కషన్ లాగా అన్నమాట. దీని మీద ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటంటే పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి చెప్పండి అని ఇస్తున్నాం అనుకో. సో అది అలాగా మనం డేటా కలెక్ట్ చేస్తాం. డాక్యుమెంటరీ మెథడ్ అంటే ఏంటంటే డేటా ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్ అండ్ డాక్యుమెంట్స్. ఆల్రెడీ మనకున్న రికార్డ్స్, డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ని బేస్ చేసుకుని మనం డేటాని కనుక కలెక్ట్ చేస్తుంటే దాన్ని డాక్యుమెంటరీ మెథడ్ ఉంటుంది. ఏంటి మ్యామ్ ఇది రిపీటెడ్గా ఉన్నట్టుగా ఉన్నాయి ఇవి అంటే మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, ఇవి రీసెర్చ్ మెథడ్స్, టైప్స్ ఆఫ్ రీసెర్చ్ కొంచెం మనకు అలా కలిసినట్టుగా ఉంటుంది అంతే. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాము. చూద్దాము స్టెప్స్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్. అంటే రీసెర్చ్ చేసేటప్పుడు మనం 1 by 1 స్టెప్స్ ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే మనం రీసెర్చ్ ప్రాబ్లం అనే దాన్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే మనం దేని మీద రీసెర్చ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, అతని సేల్స్ అనేవి డిస్కౌంట్ ఇస్తే సేల్స్ పెరుగుతాయా, ఇది ఒక రీసెర్చ్ ప్రాబ్లంగా రీసెర్చ్ ఇదిగా తీసుకుని అతను ఆ ప్రాబ్లమ్ని సెలెక్ట్ చేసుకుని రీసెర్చ్ చేస్తున్నాడు అనుకోండి. సో దాన్ని ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం. అంటే ప్రాబ్లమ్ని దేన్ని రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాన్ని సెలెక్ట్ చేసుకుని డిఫైన్ చేసుకోండి. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటే ఏంటంటే ప్రీవియస్ రీసెర్చ్ని మనం స్టడీ చేయడం రిలేటెడ్ టు ద టాపిక్. అతను ఏం చేస్తాడు, ప్రీవియస్ బిజినెస్ మెన్స్ అలా లేదా చూస్తాడనమాట. అలాగే ప్రీవియస్ దీని మీద రాసిన బుక్స్ ఇవన్నీ కూడా తన ప్రీవియస్ రీసెర్చ్ అంతా కూడా తను మళ్ళీ స్టడీ చేస్తాడు. స్టడీ చేసి ఏం చేస్తాడు ఏంటంటే సేల్స్, డిస్కౌంట్ అండ్ ఇట్స్ హ్యూమన్ బిహేవియర్ ఆర్ కస్టమర్ బిహేవియర్ అనే దాని మీద ఎవరెవరు రీసెర్చ్ చేశారు అని చెప్పి ఆ ప్రీవియస్ స్టడీస్ అన్నీ చదువుతాడనమాట. అదే అలాగే ప్రీవియస్ బుక్స్ ఎవరైనా రాస్తే రీసెర్చర్స్ అవి తీసుకుని మనం రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటే మళ్ళీ రీసెర్చ్ అనేది స్టడీ చేస్తాం. నెక్స్ట్ ది ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ హైపోథసిస్. ఇప్పుడు మనం ప్రీవియస్ స్టడీ అన్నీ చేశాక మనకు ఒక ఐడియా వచ్చింది, ఓకే ఇలా డిస్కౌంట్ ఇస్తే మనకి ఇలాంటిది అవుతుంది అని చెప్పేసి మనకి ఒక ఐడియా అనేది వచ్చింది. సో ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ హైపోథసిస్. ఇప్పుడు మనం హైపోథసిస్ అనేది ఫామ్ చేసాం. హైపోథసిస్ ఏం ఫామ్ చేసాం, హైపోథసిస్ అంటే ఏంటి, ఒక ఎజంప్షన్. డిస్కౌంట్ ఇస్తే కస్టమర్స్ పెరుగుతారు అని చెప్పేసి ఒక హైపోథసిస్ క్రియేట్ చేశాను, ఒక ఎజంప్షన్ క్రియేట్ చేసి అది డెవలప్ చేయడానికి దానికి సంబంధించిన డేటా అనేది కలెక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో అది చూద్దాం. దీన్నే ఫార్ములేషన్ ఆఫ్ హైపోథసిస్. ఒక హైపోథసిస్ అనేది ఫార్ములేట్ చేయడం అంటే ఒక ఎజంప్షన్ ఫార్ములేట్ చేయడం. ఏమని, డిస్కౌంట్ ఇస్తే
కస్టమర్స్ పెరుగుతారు. దీని బేస్ మీద అంతా చేస్తానన్నమాట. మనకి రీసెర్చ్ డిజైన్ కానీ, ప్లానింగ్ కానీ, అన్ని డేటా కలెక్షన్ కానీ అన్ని. ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్. ఇప్పుడు మనం ఓవరాల్ ప్లాన్ అంటే ఏ విధంగా డిస్కౌంట్ కూపన్స్ ఇవ్వటం, అలాగే ఇంటర్వ్యూస్ చేయడం, క్వశ్చనర్ చేయడం, కస్టమర్స్ని కూర్చోబెట్టి ఒక ఫామ్ ఇవ్వటం, ఎంత డిస్కౌంట్ ఇస్తే మీరు కొంటారు, ఇలా అంటే ఒక రీసెర్చ్ డిజైన్ ఎలాంటి ప్లాన్ చేయాలి, ఎలాంటి మెథడాలజీ యూజ్ చేయాలని చెప్పేసి ముందే ప్లానింగ్ చేసుకోవడాన్ని రీసెర్చ్ డిజైన్ అంటారు. నెక్స్ట్ ది శాంప్లింగ్ డిజైన్. సెలెక్ట్ ద టార్గెట్ పాపులేషన్. అంటే ఒక 200 కస్టమర్స్ని నేను శాంపుల్గా తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను అనుకోండి, దాని శాంప్లింగ్ డిజైన్. అంటే ఇది ముందుగానే అనాలిసిస్ చేస్తాం. ఒక 200 కస్టమర్స్ తీసుకుందాము, మనకు ఒక 500 వస్తారు రోజు, ఒక 200 తీసుకుందాం అని చెప్పేసి నేను ఒక శాంప్లింగ్ డిజైన్ అనేది చేశాను. అంటే ఎంత టార్గెట్ ఆఫ్ పాపులేషన్ని మనం శాంపుల్గా తీసుకోవాలి అని చెప్పి డిజైన్ చేయటం. డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ అంటే గెదర్ డేటా యూజింగ్ అప్రోప్రియేట్ మెథడ్స్ అండ్ టూల్స్. ఇప్పుడు మనం డేటా అనేది కలెక్ట్ చేస్తాం. అలాగే చెప్పాను కదా, ఒక ఫామ్స్ ఇవ్వటం, క్వశ్చనర్స్, ఇంటర్వ్యూ ఫామ్స్ ఇవ్వటం, లేదా డిస్కౌంట్ కూపన్స్ ఇవ్వటం, ఇలా ఇచ్చి మనం డేటా అప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు కస్టమర్స్, ఎలాగా మనకి సేల్స్ ఎంత పెరిగింది అప్పుడు అని చెప్పి నేను డేటా కలెక్ట్ చేస్తున్నాను. దాన్ని డేటా కలెక్షన్. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అంటే ఇప్పుడు ఏదైతే డేటాని కలెక్ట్ చేసామో దాన్ని అనాలిసిస్ చేస్తాం. ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఫైండింగ్స్ అంటే ఏమేమి డిఫరెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తామంట, దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఓకే. హైపోథసిస్ టెస్టింగ్. హైపోథసిస్ టెస్ట్ చేస్తారు అన్నమాట లాస్ట్. అంటే మనం ఏదైతే అజంప్షన్ తీసుకున్నామో దాన్ని యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయకూడదా, నల్ హైపోథసిసా, ఆల్టర్నేటివ్ హైపోథసిసా, అంటే యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, అంటే సేల్స్ అనేవి డిస్కౌంట్ ఇవ్వటం వల్ల పెరుగుతున్నాయా అనే దానికి ఆన్సర్ అనమాట. పెరుగుతున్నాయి అంటే మనం యాక్సెప్ట్ చేస్తాం, పెరగట్లేదు అంటే రిజెక్ట్ చేస్తాం ఆ హైపోథసిస్. నెక్స్ట్ డ్రాయింగ్ కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్. అప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ లాస్ట్గా కంక్లూజన్ రాస్తాం. ఏదైతే మనం ఫైండింగ్స్ చేసామో దానికి కొన్ని సజెషన్స్ ఇస్తూ మనం ఒక సమ్మరైజ్గా రాస్తాం. మనం ఏమేమి కనుక్కున్నామో రాస్తాం. లాస్ట్కి దాని మీద రిపోర్ట్ ఇస్తాం. ప్రిపేర్ అండ్ ప్రెజెంట్ ఫైనల్ రీసెర్చ్ రిపోర్ట్. రీసెర్చ్ రిపోర్ట్లో మనకి అవును మనకి డిస్కౌంట్ ఇస్తే ఇలా పెరుగుతున్నాయి అని చెప్పేసి లాస్ట్లో రిపోర్ట్ ఇస్తాం అనమాట. దానికి సంబంధించిన మనకి ఐడెంటిఫికేషన్స్ అన్నీ కూడా ఇస్తాం. సో ఇది మనకి స్టెప్స్ ఇన్ ఏ రీసెర్చ్. మీకు అర్థమైందా అనుకుంటున్నాం. ఫస్ట్ ఏమో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం, తర్వాత ఏమో దానికి సంబంధించిన ఎవరైనా ప్రీవియస్గా దీని మీద ఎవరైనా చేశారా స్టడీస్ అనేది చూసి వాళ్ళ ప్రీవియస్ బుక్స్, పేపర్స్ అన్ని మనం చూసి రీసెర్చ్ చేస్తాం. ఓకేనా, ఎవరైనా స్టడీ చేస్తే వాళ్ళదంతా మనం రివ్యూగా తీసుకుంటాం. నెక్స్ట్ హైపోథసిస్, అజంప్షన్ అనేది తీసుకుంటాం. తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఒక రీసెర్చ్ డిజైన్ అని చేస్తాం. అలాగే శాంప్లింగ్కి ఎంత శాంపుల్ చేయాలని చెప్పి శాంప్లింగ్ డిజైన్ చేస్తాం. తర్వాత డేటా కలెక్ట్ చేస్తాం, డేటా అనాలిసిస్ చేస్తాం. దాన్ని బట్టి హైపోథసిస్ని టెస్ట్ యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలనేది టెస్టింగ్ చేస్తాం. లాస్ట్లో కంక్లూజన్ ఇస్తాము, తర్వాత రిపోర్ట్ రైటింగ్ చేస్తాం. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాము హైపోథసిస్. హైపోథసిస్ అంటే ఏంటంటే ఇది ఒక టెంటాటివ్ స్టేట్మెంట్. టెంటాటివ్ స్టేట్మెంట్ అంటే ఒక ఊహ, అంటే ఇది నిజం కాదనమాట. నిజమో అబద్ధమో మనకు తెలియదు, మనం ఊహించుకుంటున్నాం ఫస్ట్. అంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, అప్పుడు మీకు హైపోథసిస్ బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేల్స్ అనేవి సేల్స్ డిస్కౌంట్ వల్ల డిస్కౌంట్ ఇస్తే సేల్స్ పెరుగుతాయా అని చెప్పి ఒక రీసెర్చ్ ప్రాబ్లం అనేది తీసుకున్నాను. దానికోసం నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను, ఒక ఊహ అనేది తీసుకున్నాను. ఓకే, డిస్కౌంట్ ఇస్తే సేల్స్ పెరుగుతాయి అని చెప్పేసి నేను ఒక ఊహ తీసుకుని నేను రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాను. ఓకేనా, అంటే హైపోథసిస్ అనేది ఊహ అని ఎందుకన్నా, దానికి కన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఓకేనా, కన్ఫామ్గా మనం అది టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది అది నిజమా అబద్ధం అనేది. ఫస్ట్ ఒక ఊహ తీసుకుంటేనే బేస్ తీసుకుంటాం కదా. సో హైపోథసిస్ అంటే ఏంటంటే ఒక రెండు లేదా అంతకన్నా ఉన్న మోర్ వేరియబుల్స్, అంటే రెండు లేదా అంతకన్నా ఉన్న దాని మధ్య, రెండు వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ని చెప్పేది. ఆ రిలేషన్షిప్ని టెస్ట్ చేయడానికి మనం యూజ్ చేసుకునే ఊహ అనమాట. ఓకేనా, ఫస్ట్ చూడండి, స్టూడెంట్స్ హూ స్టడీ మోర్ అవర్స్ స్కోర్ హై మార్క్స్. అప్పుడు మీరు అనొచ్చు, మ్యామ్ ఇది మనం పాజిటివ్గానే ఎందుకు తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవచ్చు కదా. దీనికి సమాధానం మీకు నెక్స్ట్ ఉంటుంది చూడండి.
ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ బాగా ఎక్కువ అవర్స్ గనక చదివితే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇది ఒక పాజిటివ్ హైపోథసిస్. అవునా, మనం ఏంటంటే మార్క్స్ వస్తాయి అని చెప్పేసి తీసుకుంటున్నాం. మీరు అడగచ్చు, ఎక్కువ అవర్స్ చదవకపోతే మార్క్స్ రావు అని చెప్పి తీసుకోవచ్చు కదా మ్యామ్ హైపోథసిస్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. దీనికి ఏంటనే చెప్తాను. టైప్స్ ఆఫ్ హైపోథసిస్. ఫస్ట్ వన్ ఏంటి అంటే నల్ హైపోథసిస్. నల్ హైపోథసిస్ అంటే ఏంటి అంటే రెండిట్ల మధ్య అసలు రిలేషన్షిప్ లేదు అని నిరూపించడం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ అవర్స్కి హయ్యర్ మార్క్స్కి లేదా డిస్కౌంట్కి సేల్స్కి అసలు మనకి సంబంధమే లేదు అని నిరూపించడం. ఓకేనా, దీన్ని నల్ హైపోథసిస్ అంటారు. ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటే ఏంటి, రెండిట్ల మధ్య రిలేషన్షిప్ ఉంది, డిస్కౌంట్కి సేల్స్కి సంబంధం ఉంది అని చెప్పి చెప్పడాన్ని ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటారు అని చెప్పి నిరూపించడం. సామాన్యంగా ఒక రీసెర్చ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు అంటే చెప్తున్నాను. ఫస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్తో స్టార్ట్ చేస్తారు, దాన్ని H1 అంటారు. ఎందుకంటే లేదు అని స్టార్ట్ చేస్తే ఇంకా రీసెర్చే లేదు. అవునా, అసలు లేదు అన్నప్పుడు మనం ఇక్కడ దేని బేస్ చేసుకుని రీసెర్చ్ చేస్తాము. సో అందుకని ఉంది అని రీసెర్చ్ అయితే స్టార్ట్ చేస్తాం. రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్కి సేల్స్కి మధ్య సంబంధం ఉంది అని చెప్పి నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాక డేటా మరి ఎలా కలెక్ట్ చేస్తాము అంటే న్యూట్రల్గా కలెక్ట్ చేస్తాం. అంటే ఉంది లేదు అని చెప్పేసి ఒక వేలో కలెక్ట్ చేయము. అండ్ జస్ట్ శాంపుల్స్ ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం, వాళ్ళని గమనిస్తాం. ఇలా అంటే ఇందులో ఏమీ పార్షియాలిటీ ఉండదు. అంటే ఉంది అనే ఒక డైరెక్షన్లోనో లేదు అనో మనం తీసుకోమన్నమాట. ఓకేనా, ఇది ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకే, సో దాన్ని H1 అంటారు. ఓకే, సో H1తో తీసుకుని డేటా కలెక్ట్ చేసేసి ఓకే మనం ఏం చేస్తామంటే డేటా కలెక్ట్ అయిపోయింది. డేటా కలెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఏంటిది, SPSS ఏదో ఒక ఎక్సెల్ ఏదో ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే నల్ హైపోథసిస్ బేస్ చేసుకుని స్టార్ట్ చేస్తుంది. ఓకేనా, నల్ హైపోథసిస్ బేస్ చేసుకుని టెస్టింగ్ స్టార్ట్ చేస్తుంది. నల్ హైపోథసిస్ బేస్ చేసుకుని అంటే ఏంటంటే డిస్కౌంట్కి సేల్స్కి రిలేషన్ లేదు అని బేస్ చేసుకుని టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చాక మనం ఒక అభిప్రాయానికి వస్తాం. ఎయిదర్ నల్ హైపోథసిస్ని మనం రిజెక్ట్ చేస్తాం లేదా యాక్సెప్ట్ చేస్తాం. అంటే రిజెక్ట్ చేయడం అంటే లేదు నల్ హైపోథసిస్ తప్పు డైరెక్ట్గా చెప్పమన్నమాట. ఏంటంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఈజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి మనం ఒక లైన్ రాస్తాం. డైరెక్ట్గా నల్ హైపోథసిస్ రిజెక్టెడ్ అనో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అని యాక్సెప్టెడ్ అనో సో అండ్ సో మేము ఇలా చేసాము రీసెర్చ్, సో ఇది ఓకే అని చెప్పేసి అలా రాస్తాం అన్నమాట. ఎందుకు అలా రాస్తాం మ్యామ్, డైరెక్ట్గా రిజెక్టెడో యాక్సెప్టెడో రాసేయచ్చు కదా అంటే రిజల్ట్లో. అంటే ఇప్పుడు మనం కొంతమంది శాంపుల్స్ తీసుకుని ఒక టెస్ట్ చేసి ఒక హైపోథసిస్ అనేది ఫామ్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనం మొత్తం ఏం చేసాము, ఒక డేటా అనేది కలెక్ట్ చేసి రిజల్ట్ చూసాం. ఓకేనా, ఇప్పుడు కొంచెం డేస్ తర్వాత ఏమవుతుంది అంటే వేరే వాళ్ళు ఏదో హైపోథసిస్ తీసుకున్నప్పుడు మనం చేసింది కాక ఇప్పుడు నల్ హైపోథసిస్ ఫర్ ఎగ్జాంపుల్ రిజెక్ట్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు నల్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకేనా, అంటే కరెక్ట్గా మనం ఇదేంటంటే కరెక్ట్ చెప్పాలి అంటే మనం ఎగ్జాక్ట్ అనే రిజల్ట్ అనేది మనం చెప్పలేం. ఇప్పుడు కొంచెం శాంపుల్ తీసుకుని చేసాం మనం, ఏమో ఫ్యూచర్లో ఇది రిజెక్ట్ అవ్వచ్చేమో. సో అందుకనే మనం డైరెక్ట్గా రిజెక్టెడ్ అనో యాక్సెప్టెడ్ అనో అని చెప్పి కన్ఫర్మేషన్ ఇవ్వం అనమాట. ఓకేనా, కన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేం చేసాము మా ప్రకారం అయితే ఇలా వచ్చింది రిజల్ట్ అని చెప్తాం అంతే. సో అందుకని మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా తీసుకోం. అందుకనే మనం ఎప్పుడు ఆల్టర్నేటివ్ హైపోథసిస్ తీసుకుంటాం, రిలేషన్షిప్ లేదు అని తీసుకోమన్నమాట. ఓకేనా, హైపోథసిస్ ఎప్పుడు కూడా అది రూల్ ఏంటంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో అంటే ఏదైనా రెండింటి మధ్య రిలేషన్షిప్ ఉంది అని తీసుకుంటేనే కదా ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయగలం. లేదు అంటే అక్కడ రీసెర్చే స్టార్ట్ అవ్వదు. ఓకేనా, సో అందుకని అలా తీసుకుంటాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ హైపోథసిస్లో నల్ హైపోథసిస్ అర్థమైంది, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అర్థమైంది. ఒక సంబంధం ఉంది లేదు అని మనం తీసుకోవటం. డైరెక్షనల్ హైపోథసిస్ అంటే ఒక డైరెక్షన్లో మనం ఒక ఊహాత్మక స్టేట్మెంట్ అనేది తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్స్ వల్ల సేల్స్ పెరుగుతాయి అని తీసుకున్నాను. ఇందాకేం తీసుకున్నాను, డిస్కౌంట్స్కి సేల్స్కి సంబంధం ఉంది అని తీసుకుంటే అది ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఒక డైరెక్షన్ చెప్తున్నాను ఉంది, ఇక్కడ ఏం చెప్తున్నాను, పెరుగుతాయి, డిస్కౌంట్కి
డిస్కౌంట్ వల్ల సేల్స్ పెరుగుతాయి అని ఒక డైరెక్షన్ తీసేసుకున్నాం, ఒక డైరెక్షన్లో హైపోథసిస్ అనేది తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇంక్రీజ్డ్ స్టడీ అవర్స్ లీడ్స్ టు హయ్యర్ ఎగ్జామ్ స్కోర్స్. అంటే ఎక్కువ స్టడీ అవర్స్ ఉంటే అది ఎక్కువ ఎగ్జామ్ స్కోర్ వస్తుంది అని తీసుకున్నాం. ఓకేనా, ఇది ఒక డైరెక్షన్. నాన్ డైరెక్షన్ అంటే మనం ప్రెడిక్ట్ చేస్తాం కానీ ఒక డైరెక్షన్ అనే ఉండదు. అంటే దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్ స్కోర్స్. స్టడీ అవర్స్కి ఎగ్జామ్ స్కోర్స్కి సంబంధం ఉంది అని చెప్పి తీసుకుంటాం. నాన్ డైరెక్షనల్ హైపోథసిసే మనం సామాన్యంగా ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అన్న ఒకటే. ఎందుకంటే ఒక డైరెక్షన్లో తీసుకోం మనం, ఏదో రెండింటి మధ్య రిలేషన్షిప్ ఉంది అని చెప్తాం. ఓకేనా, డైరెక్షన్ అంటే ఇది ఒక వే చూపించడం. అంటే డిస్కౌంట్కి కంపల్సరీ డిస్కౌంట్ పెరుగుతుంది, డిస్కౌంట్ వల్ల సేల్స్ పెరుగుతుంది అని చెప్పడం. అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ హైపోథసిస్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఇండిపెండెంట్కి ఒక డిపెండెంట్ వేరియబుల్కి మధ్య రిలేషన్షిప్ అనేది తీసుకోవడం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సేల్స్కి డిస్కౌంట్కి రిలేషన్షిప్ అనేది చూస్తున్నాం. సేల్స్ అనేది దేని మీద ఆధారపడి ఉందంటున్నాం మనం, డిస్కౌంట్ మీద ఆధారపడి ఉందంటున్నాం. సో అది డిపెండెంట్ వేరియబుల్, ఇక్కడ డిస్కౌంట్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. సో అలా దాని రెండిట్ల మధ్య రెండు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒక హైపోథసిస్ తీసుకున్నప్పుడు రెండిట్ల మధ్య ఒక డిపెండెంట్ వేరియబుల్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. కాంప్లెక్స్ హైపోథసిస్ అయితే మాత్రం రెండు అంతకన్నా ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి ఒక డిపెండెంట్ వేరియబుల్స్కి మధ్య రిలేషన్షిప్ చెప్తుంది అనమాట హైపోథసిస్. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము టైప్ 1 ఎర్రర్, టైప్ 2 ఎర్రర్. టైప్ 1 ఎర్రర్ అంటే ఏంటంటే రిజెక్టింగ్ ఏ ట్రూ నల్ హైపోథసిస్. ఏమీ లేదు, మనం ఏదైతే హైపోథసిస్, నల్ హైపోథసిస్ అంటే ఏంటి, రెండిట్ల మధ్య రిలేషన్షిప్ లేదు అనుకుంటాం. అవునా, నల్ హైపోథసిస్ అంటే ఏంటంటే ఎప్పుడూ కూడా రెండు వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ లేదు అని చూపిస్తుంది. అంటే డిస్కౌంట్కి సేల్స్కి రిలేషన్షిప్ అనేది లేదు అనుకోండి, అది నిజమే అనుకోండి. కానీ మనం ఏం చేస్తాం, దీన్ని రిజెక్ట్ చేస్తూ, నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేస్తూ, లేదు రెండిట్ల మధ్య రిలేషన్షిప్ ఉంది, డిస్కౌంట్కి సేల్స్కి సంబంధం ఉంది అని చెప్పేసి నేను తప్పుగా యాక్సెప్ట్ చేసేసాను. ఏంటది, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని యాక్సెప్ట్ చేసి నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేసాను. ట్రూగా అయితే నల్ హైపోథసిసే కరెక్ట్, రిలేషన్షిప్ లేదనమాట. సో దాన్ని టైప్ 1 ఎర్రర్ అంటారు. టైప్ 1 ఎర్రర్ అంటే ఏంటంటే ఒక ట్రూ నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేయడాన్ని టైప్ 1 ఎర్రర్ అంటారు. ఓకేనా, దీన్నే ఆల్ఫా ఎర్రర్ అని కూడా అంటారు. అంటే ఫాల్స్ పాజిటివ్, ఏదైతే నిజాన్ని, పాజిటివ్ అంటే ఇక్కడ నిజాన్ని మనం ఫాల్స్ చేసేయటం. ఓకేనా, సో టైప్ 2 ఎర్రర్, దీన్నే బీటా ఎర్రర్ అని కూడా అంటారు. అంటే ఏదైతే ఫాల్స్ నల్ హైపోథసిస్ అంటే ఏంటంటే యాక్చువల్గా దేని రెండిట్ల మధ్య రిలేషన్షిప్ ఉంది, కానీ మనం ఏం చేసామంటే నల్ హైపోథసిస్ని తప్పుగా యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు రెండిట్ల మధ్య రిలేషన్షిప్ ఉంది అంటే ఏంటంటే నల్ హైపోథసిస్ని మనం రిజెక్ట్ చేయాలి, కానీ మనం ఏం చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. ఓకేనా, ఫెయిలింగ్ టు రిజెక్ట్ ఏ ఫాల్స్ నల్ హైపోథసిస్ అంటే నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేయటం ఫెయిల్ అయ్యాం అంటే యాక్సెప్ట్ చేసాం అనమాట. ఓకేనా, దాన్ని టైప్ 2 ఎర్రర్ అంటారు. అంటే నల్ హైపోథసిస్ కరెక్ట్ అయినదేమో, కరెక్ట్ అయినప్పుడు దాన్ని రిజెక్ట్ చేసేస్తే దాన్ని టైప్ 1 ఎర్రరు, ఫాల్స్ అయినప్పుడు యాక్సెప్ట్ చేసేస్తే దాన్ని టైప్ 2 ఎర్రరు అంటారు. ఓకేనా, ఫాల్స్ నెగిటివ్, అందుకే దీన్ని మీకు టైప్ 1 ఎర్రరు, టైప్ 2 ఎర్రరు ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూద్దాము హైపోథసిస్ టెస్టింగ్. అంటే హైపోథసిస్ని ఏ విధంగా టెస్ట్ చేస్తారు అంటే ఫస్ట్ ఏంటి అంటే టీ టెస్ట్. టీ టెస్ట్ అంటే ఏంటంటే ఏదైనా రెండు గ్రూప్స్ మధ్య మీన్ని కంపేర్ చేస్తూ మనం టెస్ట్ చేస్తే దాన్ని టీ టెస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సేల్స్ ఉన్నాయి, సేల్స్ డిస్కౌంట్ ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈ సేల్ గురించి, డిస్కౌంట్ గురించి మనం తెలుసుకోవడానికి ఏం చేశానంటే ఎంతమంది ఎలాంటి బిల్ చేస్తున్నారు, అంటే ఎంతమంది అంటే ఇక్కడ ఇప్పుడు మెన్ ఎంత బిల్ చేస్తున్నారు, ఉమెన్ ఎంత బిల్ చేస్తున్నారు అని చెప్పి ఆ రెండు గ్రూప్స్ మధ్య మీన్ అంటే యావరేజ్, సో మధ్య మీన్ని తీసుకుని దాన్ని కంపేర్ చేస్తూ చేశాను అనుకోండి, టెస్ట్ చేశాను అనుకోండి, దాన్ని టీ టెస్ట్ అంటారు. టీ టెస్ట్ అంటే ఏదైనా రెండు గ్రూప్స్ మధ్య మీన్ అంటే యావరేజ్ని కంపేర్ చేస్తూ చేసే టెస్ట్ని టీ టెస్ట్ అంటారు. నెక్స్ట్ ది ఎనోవా టెస్ట్. ఎనోవా టెస్ట్ అంటే ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అంటే డిఫరెన్స్ని మనం అనాలిసిస్ చేస్తాం. ఇదేంటి అనేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో చూడండి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్స్ ఆఫ్
3 ఆర్ మోర్ గ్రూప్స్ అంటే 2 అంతకన్నా ఎక్కువ, అంటే 3 కన్నా లేకపోతే ఇంకా ఎక్కువ పెద్ద గ్రూప్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు జస్ట్ మెన్కి ఉమెన్కి మధ్య నేను ఒక 2 గ్రూప్స్ మధ్య మీన్ అనేది ఏంటి అనేది మీన్ తీసుకుని దాన్ని టెస్ట్ చేశాను అనుకోండి, కంపేర్ చేశాను అనుకోండి, మీన్ టెస్ట్. సో అది టీ టెస్ట్ యూస్ చేస్తాం. అప్పుడు అంటే చిన్న వాటికి టీ టెస్ట్ యూస్ చేస్తాము. ఎనోవా టెస్ట్ ఏమో పెద్ద వాటికి 3 లేదా అంతకన్నా ఎక్కువ గ్రూప్స్ మధ్య రిలేషన్షిప్ అనేది, కంపారిజన్ అనేది, మీన్ కంపారిజన్ చూడాలి అన్నప్పుడు మనం ఎనోవా టెస్ట్ అనేది యూస్ చేస్తాం. కంపేరింగ్ ద యావరేజ్ షాపింగ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ యూత్, మిడిల్ ఏజ్ ఇండివిజువల్, సీనియర్ సిటిజన్స్. ఎగ్జాంపుల్ ఏం ఇచ్చాను అంటే ఇప్పుడు మనకి సేల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. సో దానికోసం మనం ఏం చేసాం, యూత్ ఎలా కొంటున్నారు, ఎంత కొంటున్నారు, వాళ్ళ యొక్క మీన్, వాళ్ళ యొక్క యావరేజ్గా ఎంత కొంటున్నారు, మిడిల్ ఏజ్ ఇండివిజువల్ ఎంత కొంటున్నారు, సీనియర్ సిటిజన్స్ ఎంత కొంటున్నారు, వీళ్ళు ముగ్గురు మధ్య మీన్ అనేది కంపేర్ చేసి టెస్ట్ చేసాం. అది ఎనోవా టెస్ట్. సో నెక్స్ట్ చూద్దాము శాంప్లింగ్. శాంప్లింగ్ అంటే ఏంటి, మనం మామూలుగా ఒక డేటా కలెక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, కొంతమంది పాపులేషన్ తీసుకుని ఆ పాపులేషన్ని ఒక శాంపుల్గా తీసుకుని మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం, ఒక రీసెర్చ్ ప్రాసెస్ అనేది. సో దాన్నే శాంప్లింగ్ అంటారు. ఎందుకని మనం ఎంటైర్ మొత్తం అందరి పాపులేషన్ అంత జనాభాని తీసుకోలేం కాబట్టి ఏదో కొంతమందిని తీసుకుంటాం. సో దాన్నే శాంప్లింగ్ అంటారు. ప్రాబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అంటే ఏంటంటే అంటే ప్రతి ఒక్కరికి శాంపుల్గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే దాన్ని ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్ అంటారు. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ సెలెక్టెడ్. ప్రతి ఒక్కరికి సమానమైన ఛాన్స్ ఉంటుంది ఒక శాంపుల్గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్. సిస్టమాటిక్ శాంప్లింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్కి ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి అందరి పేర్లు రాసి ఒక లాటరీ వేసారనుకోండి. లాటరీ తీసినప్పుడు ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు, అంటే ఎవ్రీవన్ హ్యాజ్ ఎ ఛాన్స్. సో అలా అనమాట, వాళ్ళని మనం శాంపుల్గా తీసుకుంటాం. సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే ఒక నెంబర్ పెట్టుకుంటాం, ఆ నెంబర్ వాళ్ళని మనం శాంపుల్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్లో ఏదైనా పదో కస్టమర్ని మనం వచ్చిన వాళ్ళు 10వ కస్టమర్ని నేను శాంపుల్గా తీసుకోవాలనుకున్నాను. ప్రతి 10వ కస్టమర్ని శాంపుల్గా తీసుకుని అతను ఎటువంటి ఏవి పర్చేస్ చేస్తున్నాడు, అతని వల్ల మనకు సేల్స్ ఎలా ఉన్నాయి, డిస్కౌంట్ ఇస్తే ఎంత అని చెప్పేసి నేను అలా చూస్తున్నాను అనుకోండి. సో అదనమాట, దాన్ని సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటారు. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటే ఏంటంటే మనం ఒక పాపులేషన్ని మనం గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక యూత్ అయితే ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ అనుకోండి, సూపర్ మార్కెట్లో యూత్ ఒక గ్రూప్గా, ఒక మిడిల్ ఏజ్ వాళ్ళని గ్రూప్గా, ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళని గ్రూప్గా తీసుకున్నాను. వీళ్ళు ఎలా పర్చేస్ చేస్తున్నారు, దానివల్ల మనకి సేల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా చేస్తున్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు డిస్కౌంట్ ఇస్తే ఎలా పర్చేస్ చేస్తున్నారు, ఓల్డ్ ఏజ్ అయితే అలా, దాన్ని స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటారు. మనం ఒక గ్రూప్స్గా తయారు చేసి ఆ గ్రూప్స్లోంచి కొంతమందిని తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఆ కొంతమందిని తీసుకుని వాళ్ళని శాంపుల్గా తీసుకుని టెస్ట్ చేస్తాం. క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఏంటంటే పాపులేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ క్లస్టర్స్ అంటే గ్రూప్స్. అయితే మ్యామ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అన్న గ్రూప్సే కదా అంటే ఇది వేరు అది వేరు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బ్యాంక్లో ఉన్నాయనుకోండి, ఒక బ్యాంక్కి సంబంధించిన జాబ్ సాటిస్ఫాక్షన్ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను బ్యాంక్స్లో ఉన్న ఎంప్లాయీస్ మీద. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఒక బెంగళూరు బ్రాంచ్ ఉంది, కర్ణాటక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ బ్రాంచ్ ఉంది అనుకోండి. నేను ఏం చేశాను, ఈ 3 బ్రాంచెస్ నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఏం చేస్తానంటే 3 బ్రాంచెస్ ఒక లాటరీ వేస్తాను, ఆ 3 బ్రాంచెస్ పేర్లు రాసి అందులో నాకు హైదరాబాద్ బ్రాంచ్ అని వచ్చింది అనుకోండి. అంటే 1 గ్రూప్ అంటే ఒక పాపులేషన్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేసి మనం ఏం చేసామంటే ఆ క్లస్టర్ అంటే ఏదో ఒక లాటరీలో ఇది తీసుకున్న ఆ గ్రూప్ యొక్క ఇది తీసుకుని అందులో ఉన్న ఎంప్లాయీస్ అన్నిటిని నేనేం చేస్తున్నానంటే శాంపుల్గా టెస్ట్ చేస్తున్నాను. సో దీన్ని క్లస్టర్ శాంప్లింగ్ అంటారు. అప్పుడు నేనేం చేస్తాను, మిగతా బెంగళూరును కర్ణాటక వాళ్ళని వదిలేస్తాను. ఒకటి బ్రాంచే అంటే ఏదైనా ఒక గ్రూప్స్ని తీసుకుని క్లస్టర్స్గా డివైడ్ చేసుకుని వాళ్ళల్లో ర్యాండమ్గా నేను తీసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు అది క్లస్టర్ అంటే. స్ట్రాటా అంటే గ్రూప్స్ తీసుకోవడం, అంటే గ్రూప్స్ అంటే ఒక మెన్ ఒక గ్రూపు, ఇప్పుడు ఎంప్లాయీస్లే నేను టెస్ట్ చేయాలనుకున్నాను, మెన్ ఒక గ్రూపు, ఉమెన్ ఒక గ్రూపు, ఉమెన్ ఎంప్లాయీస్కి ఎలా ఉంది జాబ్ సాటిస్ఫాక్షన్, మెన్ వాళ్ళకి ఎలా ఉందని చెప్పి ఆ మెన్లో ఎవరో కొంతమందిని తీసుకుంటున్నాను అనుకోండి, అలా అది స్ట్రాటా. ఓకేనా, గ్రూప్స్ అంటే ఇప్పుడు క్లస్టర్ అంటే అలా కాదు, ఒక పెద్దది
క్లస్టర్కి స్ట్రాటాకి డిఫరెన్స్ అంటే ఇప్పుడు బ్రాంచ్ అనేది ఏంటి, పెద్దదా లేదో, అవునా కదా. సో ఒక పెద్దది క్లస్టర్ అంటే ఏంటంటే గ్రూప్ కన్నా కొంచెం పెద్దది. అంతేకాకుండా మనం ఎలా చేస్తాము, మిగతా వాటిని వదిలేస్తాం. ఓకేనా, మొత్తం అందరినీ మనం సెలెక్ట్ చెయ్యం, మిగతా వాటిని వదిలేస్తాం. ఇప్పుడు 3 బ్రాంచెస్ తీసుకుంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్రాంచ్నే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బ్రాంచ్ పీపుల్నే నేను అందులో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని శాంపుల్ తీసుకుంటాను, మిగతా వాటిని వదిలేస్తాను. వదిలేయడాన్ని మనం క్లస్టర్ శాంప్లింగ్లో అయితే కొంత వదిలేస్తాం, విడిచిపెడతాం. మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటే స్టేజెస్ అనమాట. ఇప్పుడు స్టేజెస్ శాంప్లింగ్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇంటూ 2 or more స్టేజెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్స్లోనే ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఎంప్లాయీస్లో మెన్ తీసుకున్నాను, ఫస్ట్ స్టేజ్ అది. ఆ మెన్లో కూడా నేను ఏం చేశానంటే నెక్స్ట్ స్టేజ్ 20 ఏళ్ళ లోపల తీసుకున్నాను. 20 ఏళ్ళ లోపల తీసుకున్న తర్వాత ఇంకోటి అలా, అందులో కూడా మనకి ఏంటంటే ఎక్కువగా ఆ 20 ఏళ్ళ లోపల ఎక్కువగా బ్యాంకింగ్లో అసలు లీవ్ పెట్టిన వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరు అని అలా, అంటే ఒక స్టేజెస్లో, ఓకేనా, పేరులోనే ఉంది ఒక స్టేజెస్లో 1, 2, 3 స్టేజెస్లో మనం కనుక శాంప్లింగ్ తీసుకుంటుంటే దాన్ని మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అంటారు. నాన్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఇక్కడ ఉండదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ అందులో టైప్స్ చూడండి. కన్వీనియన్సింగ్ శాంప్లింగ్ అంటే శాంపుల్ ఈ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ అండ్ అవైలబిలిటీ. కన్వీనియన్స్ పేరులోనే ఉంది, అంటే మనకి ఎవరు ఆ కస్టమర్ అక్కడ అవైలబిలిటీగా ఉన్నారో, ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ గురించి మనం చేస్తున్నాము, డిస్కౌంట్ ఇస్తే సేల్స్ పెరుగుతాయని రీసెర్చ్ దాని మీద చేస్తున్నాం అనుకోండి. అప్పుడు ఎవడు కస్టమర్ వస్తే అతని అవైలబిలిటీలో ఉంటే అతన్ని తీసేసుకుంటాం. ఇక్కడ మనం ఎవ్రీ ఒక్కరికి ఛాన్సెస్ వచ్చేది అనేవి ఉండదు అనమాట. ఓకేనా, సో కన్వీనియన్స్, మన కన్వీనియంట్ బట్టి వాళ్ళ అవైలబిలిటీని బట్టి మనం శాంప్లింగ్ అనేది తీసుకుంటాం. పర్పస్ అంటే జడ్జిమెంటల్ శాంప్లింగ్ అంటే శాంపుల్ ఈ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద రీసెర్చర్స్ జడ్జిమెంట్ అండ్ పర్పస్. రీసెర్చర్ యొక్క జడ్జిమెంట్ని బట్టి, అంటే ఎందుకోసం రీసెర్చ్ చేస్తున్నామో ఆ పర్పస్కి వీళ్ళు సరిపోతారా. ఈ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్స్కి సంబంధించి చేస్తున్నాను అనుకోండి రీసెర్చ్, అప్పుడు స్టూడెంట్స్ని తీసుకుంటాను, అంతేగాని ఓల్డ్ పీపుల్ని తీసుకోను కదా. సో ఎవరైతే రీసెర్చ్కి వాళ్ళ జడ్జిమెంట్కి సరిపోతారో ఆ పర్పస్ బేస్ చేసుకుని శాంపుల్ తీసుకుంటే దాన్ని పర్పస్ శాంప్లింగ్ అంటారు. నెక్స్ట్ ది కోటా శాంప్లింగ్ అంటే శాంపుల్ ఈ సెలెక్టెడ్ టు ఫుల్ఫిల్ ప్రీ డిటర్మైన్ కోటా ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్. అంటే కోటా అంటే ఏంటంటే మనకి దేనికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్కి సంబంధించిందే తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, కస్టమర్స్ని ఒక 2-3 గ్రూప్స్గా తీసుకుని అందులో నాకు సంబంధించిన వాటికి సంబంధించిన కోటా తీసుకుంటాను. ఓకేనా, ఇక్కడ నీకు ఎవరైనా ఇప్పుడు ఏంటంటే సో నెక్స్ట్ చూద్దాము కోటా శాంప్లింగ్ అంటే ఏంటంటే ఇక్కడ శాంపుల్ అనేది మన యొక్క వాటికి మన యొక్క డిటర్మినేషన్స్కి ఫుల్ఫిల్ అయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను ఒక కస్టమర్స్ మీద మనం రీసెర్చ్ చేయాలనుకున్నాం అనుకోండి. నేను అనుకున్నాను మెన్ ఒక 50 మంది కావాలి నాకు, ఉమెన్ ఒక 50 మంది కావాలనుకున్నాను. గేట్ దగ్గర నుంచుని ప్రతి ఒక్కరు 50 అయ్యే వరకు ప్రతి ఒక్కరిని నేను కస్టమర్స్ని పట్టుకుని వాళ్ళని టెస్ట్ చేస్తున్నాను అనుకోండి, దాన్ని కోటా శాంప్లింగ్ అంటారు. ఇక్కడ ఎవ్రీవన్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సు, ఒక సిస్టమాటిక్ వే, ఆ ప్రాబబిలిటీ ఇలాంటివి ఏమి ఉండవు. అంటే ఎవ్రీ 5th మెంబర్ని సెలెక్ట్ చేయడం ఇలాంటివి ఏం లేదు కదా, ఎవడు దొరికితే వాడు. కాకపోతే ఇంత కోటా అని పెట్టుకుంటా, కోటా అంటే ఇన్ని మెంబర్స్ అని, 50 మెంబర్స్ అని పెట్టుకున్నాను నేను. సో స్నోబాల్ శాంప్లింగ్ అంటే ఏంటంటే మనం ఒక నెట్వర్క్ లాగా, అంటే ఎగ్జిస్టింగ్ పార్టిసిపెంట్స్ హెల్ప్ ఐడెంటిఫై అండ్ రిక్రూట్ న్యూ పార్టిసిపెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్లో యూత్ అనే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుని యూత్ని తీసుకుని ఎవరో ఒకరు వస్తున్న వాళ్ళ దగ్గర నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాను అనుకోండి, టెస్ట్ చేస్తున్నాను. అప్పుడు నేను ఒకళ్ళని అడిగాను, ఒక అమ్మాయికి సోప్కి సంబంధించి అడుగుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అండి, నేను రీసెర్చ్ చేస్తున్నాను కదా నాకు అంటే, నాతో పాటు ఇక్కడికి వచ్చే కస్టమరు ఇంకో అమ్మాయి ఉంది అని చెప్పేసి తను ఒక నెట్వర్క్ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చింది అనుకోండి. సో ఆ అమ్మాయిని రప్పించుకుని రీసెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ దీన్ని స్నోబాల్ శాంప్లింగ్ అంటే, స్నోబాల్ అంటే నెట్వర్క్ని బిల్డప్ చేస్తూ ఒక చైన్ లాగా శాంప్లింగ్ చేయటం. వాలంటీర్ శాంప్లింగ్ అంటే ఏంటంటే పార్టిసిపెంట్స్ వాలంటీర్లీ చూస్ టు పార్టిసిపేట్. అంటే ఇక్కడ మనం వెళ్ళి రీసెర్చ్ కోసం వాళ్ళు బతిమాలుకుని చేయమన్నమాట. వాళ్ళే వాలంటీర్గా మేము శాంపుల్గా ఉంటామండి, మీకు ఏం కావాలో క్వశ్చన్స్ అడగండి అని అడిగారు అనుకోండి, దాన్ని వాలంటరీ శాంప్లింగ్ అంటారు. ఓకేనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.